టీమ్స్ తరహా కనుక నడపగలిగితే కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. తర్వాత మనం సీఎంఆర్ఎఫ్ కింద కానీ ఆరోగ్యశ్రీ కింద కానీ దాదాపు 2,000 కోట్ల పైన మీరు ఖర్చు పెడతా ఉన్నారు. వాటిని కూడా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ డబ్బులను కనుక మీరు ఈ నీమ్స్ తరహా హాస్పిటల్స్ కనుక ఖర్చు పెడితే, ఇంతకుముందు మా వైస్ చైర్మన్ గారు చెప్పినట్టు హైదరాబాద్లో వచ్చే కొత్త 4 హాస్పిటల్స్ కానీ నీమ్స్ యొక్క ఎక్స్పాన్షన్ కానీ ఎంత తొందరగా మీరు పూర్తి చేస్తే అంత ప్రెషరు ఈ నీమ్స్ మీద తగ్గుతుందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తెస్తాము. అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్స్ కూడా నీమ్స్ తరహాలో ఇచ్చి డాక్టర్స్కు కొంచెం శాలరీస్ కానీ లేకపోతే ఏ రకంగా మనం వాళ్ళను, ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు మన రవీంద్రరావు గారు కూడా చెప్పినట్టు గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్లో 1 గంట వరకు డాక్టర్లు ఉంటారు. నీమ్స్ డైరెక్ట్ మీరు రోజుకోసారి ఉత్తరం రాస్తారు, రోజుకోసారి మాట్లాడతారు. ఎందుకంటే ఇవాళ రేపు ఏమైంది, రోగులను ఆర్ఎంపీ డాక్టర్తో లింక్ ఉంటుంది. వాడు తీసుకుపోయి ఏదో ప్రైవేట్ హాస్పిటల్ వేస్తాడు. వాడు ఉన్న కొన్ని నేను డాక్టర్లతో మాట్లాడితే 60% దాకా కూడా వాళ్ళు కమిషన్లు ఇస్తున్నారు. 60%. మేము మొదలు 30% అనుకున్నాం. నేను డాక్టర్తో సార్ 60% అంటే అంత లూటీ జరుగుతున్నది మరి రోగి దగ్గర. కాబట్టి దీని మీద చాలా శ్రద్ధ తీసుకొని ఇప్పుడు అంతా కూడా కొత్తగా మనం మెడికల్ కాలేజీలు వచ్చినాయి, ప్రొఫెసర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, మన హౌస్ సర్జన్స్ ఉన్నారు, రెసిడెంట్ డాక్టర్స్ ఉన్నారు. అదేవిధంగా మా మంత్రి గారికి చెప్తా ఉన్నాను, దయచేసి కొత్తగా రెసిడెంట్ డాక్టర్స్ ఎవరైనా గ్రామీణ ప్రాంతాల్లో 1 ఇయర్ ట్రైనింగ్కి పోవాలి. వాళ్ళు 1 ఇయర్ ట్రైనింగ్ పోతానికి కూడా పైరవీలు చేస్తూ ఉన్నారు. అటువంటి మాత్రం మీరు అలో చేయకండి. దయచేసి ఈ మస్ట్ వర్క్ ఇన్ ద రూరల్ ఏరియా. ఎందుకంటే వచ్చి మా మీద ప్రెషర్ పెడతా ఉంటారు, ఫోన్ చేసి చెప్పు సార్, ఆయనకు చెప్పు సార్, ఈయనకి చెప్పు సార్ అని. ముఖమాటానికి మనం ఏమైనా చెప్పినా కూడా మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకోండి. ఖచ్చితంగా రెసిడెంట్ డాక్టర్లు ఊర్లలో గ్రామీణ ప్రాంతాల్లో చేయాల్సిందే. మీరు కనుక నిర్ణయాలు తీసుకుంటే తప్పనిసరిగా వాళ్ళు పోతారు, అక్కడ పనిచేస్తారు, మన వైద్య రంగం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి గౌరవ మంత్రి గారు మీ జవాబు చెప్పండి.